2026 మే 10వ తేదీన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో దేశ ప్రజలకు బంగారాన్ని ఒక ఏడాది పాటు కొనవద్దు, అలాగే పెట్రోల్ డీజిల్ యొక్క వినియోగాన్ని తగ్గించండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని మనము కొంచెం లోతుగా అధ్యయనం చేసినట్లయితే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులే కొనసాగితే భవిష్యత్తులో ఎటువంటి సంక్షోభం మన ముందర ఉంది అనేది చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. అసలు బంగారాన్ని ఎందుకు కొనకూడదు, బంగారాన్ని ఎక్కువగా కొంటే ఏం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ వినియోగం ఎక్కువైతే ఏమవుతుంది, అసలు రూపాయి విలువ ఎందుకు పతనమవుతుంది, అమెరికన్ డాలర్కి మన రూపాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, రూపాయి విలువ మరింత పడిపోతే ఏం జరుగుతుంది, అసలు దేశాల మధ్యన ట్రేడింగ్ జరిగేటప్పుడు డాలర్ని ఎందుకు వినియోగించాలి, ఇలాంటి విషయాలని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒకసారి మనం చరిత్రను చూసుకున్నట్లయితే ఒక దేశం ఏ ఇతర దేశం నుంచి అయినా ఒక వస్తువును తీసుకోవాలి అంటే దానికి గోల్డ్ని ఎక్స్చేంజ్ మీడియంగా ఉపయోగించేవారు. కొద్ది రోజులకు గోల్డ్కు డిమాండ్ పెరగడం వలన గోల్డ్ను కాకుండా గోల్డ్ ప్లేస్లో ఆ దేశం యొక్క కరెన్సీని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కొరకు ఉపయోగించేవారు. ఇందులో ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ మరియు బ్రిటన్ వాటి యొక్క కరెన్సీస్ని ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం ముందు వరకు బ్రిటిష్ పౌండ్ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో ఎక్కువగా చలామణి అయ్యేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ డాలర్ బలం పుంజుకొని ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో జరిగినటువంటి బ్రిటన్స్ వుడ్ అగ్రిమెంట్ ద్వారా 44 అల్లైడ్ దేశాలు కలిసి ఒక కొత్త మానిటరీ సిస్టాన్ని ఏర్పాటు చేశాయి. అదే యుఎస్ డాలర్ని ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో ఉపయోగించడం. అప్పుడే గోల్డ్ రేట్ను అమెరికన్ యుఎస్ డాలర్తో ఫిక్స్ చేశారు. అంటే ఒక ట్రయాన్స్ గోల్డ్ ప్రైజ్ను 35 యుఎస్ డాలర్స్గా నిర్ణయించారు. ఒక ట్రయాన్స్ అంటే 31 గ్రాములు. అయితే 1971లో యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి రిచర్డ్ నిక్సన్ అనే ఆయన ఒక కొత్త సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఈ విధానంలో యుఎస్ డాలర్కి గోల్డ్ను కాకుండా ఆ యొక్క దేశాల కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తారు. ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా మార్కెట్లో జరిగేటువంటి డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా డిసైడ్ అవుతుంది. ఈ కారణం చేతనే మనము ఎప్పుడైతే విదేశీ వస్తువులను ఎక్కువగా ఇష్టపడతామో వాటికి డిమాండ్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఆ డిమాండ్కు తగినంతగా సప్లై లేనందువలన ఇంటర్నేషనల్ మార్కెట్లో వాటి యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. దీని వలన మన రూపాయి యొక్క విలువ అనేది పడిపోతుంది. ఎందుకు అంటే మనము ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మన రూపాయిని కాకుండా డాలర్స్ రూపంలో ఆ దేశాలకు మనము చెల్లిస్తాం కాబట్టి. ఈ విధంగా చెల్లించడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఫారిన్ రిజర్వ్స్ అనేటివి తగ్గిపోతాయి. దీని వలన రూపాయి విలువ మరింత బలహీనపడుతుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు బంగారాన్ని కొనవద్దు అని ప్రజలకు సూచించారు. ఒక్కసారి మనం బంగారు లెక్కలు కనుక చూసుకున్నట్లయితే మన దేశం 90% బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ముఖ్యంగా స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము. మన దేశంలో ప్రతి సంవత్సరం 700 నుంచి 750 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకొరకు మనము 72 బిలియన్లను ఆ దేశాలకు చెల్లిస్తున్నాము. ఈ విధంగా మన వద్ద ఫారిన్ రిజర్వ్స్ తగ్గిపోవడం వల్ల రూపాయి అనేది మరింత బలహీనపడుతుంది. డిమాండ్ అధికంగా ఉండడము, ఫారిన్ రిజర్వ్స్ తగ్గిపోవడం, దీనివల్ల రూపాయి బలహీనపడడం వల్ల గత సంవత్సరంలో గోల్డ్ రేటు దాదాపుగా 40% పెరిగింది. ఇప్పటికీ ఎందుకు మనము యుఎస్ డాలర్స్ని దేశాల మధ్యన వాణిజ్యం కొరకు ఉపయోగిస్తున్నాం అంటే ప్రపంచంలో అమెరికానే అతిపెద్ద జీడిపి గల దేశం. 2026 నాటికి అమెరికా యొక్క జీడిపి 32.38 ట్రిలియన్స్. ఇంత ఎక్కువగా ఉంది కాబట్టే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కొరకు ఈజీగా ఉంటుంది. అందుకే యుఎస్ డాలర్ని సేఫ్ హెవెన్ కరెన్సీగా ఇన్వెస్టర్లు భావిస్తారు.
ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ రేట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కొన్ని ముఖ్యమైన కారణాలను తెలుసుకుందాం. మొదటిది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఎప్పుడైతే ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చిందో అప్పుడు ఆ దేశంలో ధరలు అనేది విపరీతంగా పెరుగుతాయి. దీనికి అర్థం ఆ దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గిపోతుందని. అయితే ఈ ఇన్ఫ్లేషన్లో చాలా రకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక దేశం అభివృద్ధి చెందుతుందో ఆ దేశంలో కొద్ది వరకు ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫ్లేషన్ స్థాయి మరీ ఎక్కువగా అయినప్పుడే ఆ దేశము ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుంది. రెండవది ఇంట్రెస్ట్ రేట్. ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ని మారుస్తూ ఉంటుంది. దీన్నే రెపో రేట్ అంటారు. ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్ను పెంచుతుందో అటువంటప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. దీని వలన రూపాయి అనేది బలపడుతుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ రేటు మరీ ఎక్కువగా పెంచడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఉదాహరణకు ఎక్స్ అనే కంట్రీ 4% ఇంట్రెస్ట్గా నిర్ణయించింది అనుకుందాం. అయితే వై అనే మరో కంట్రీ 6% ఇంట్రెస్ట్ను నిర్ణయించింది. ఇప్పుడు ఎక్స్ కంట్రీలో ఉన్నటువంటి ప్రజలు తక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వారి యొక్క ఆదాయాన్ని తీసుకువచ్చి వై కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీనివలన వాళ్లకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావడం వలన కూడా మన రూపాయి అనేది బలపడుతుంది. కానీ ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు లేదంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ వారి యొక్క డబ్బులను వెనక్కి తీసుకోవడం వల్ల రూపాయి విలువ అనేది గణనీయంగా పడిపోతుంది. కాబట్టి రూపాయి విలువ పెరగాలి అంటే మనము దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడకుండా మన దేశంలో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేయాలి. ఎప్పుడైతే ఎక్కువ ప్రొడక్షన్ చేసి మనము విదేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తామో అటువంటి సమయంలో మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ అనేటివి పెరుగుతాయి. దీనివలన మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కు అనుకూలంగా ఉండాలి. దీనివలన మన దేశంలో విదేశీ పెట్టుబడులు అనేటివి ఎక్కువగా పెరుగుతాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.